హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ సెషన్లో మరొక చిన్న కథ ద్వారా హిందీ నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఇలాంటి కథలను మన ఛానల్లో చాలానే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అవి చూడనట్లయితే ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి హిందీ నేర్చుకోవడానికి. हम आज इस वीडियो में एक छोटी सी कहानी के द्वारा हिंदी सीखने जा रहे हैं, लेकिन हमेशा की तरह कहानी शुरू करने से पहले हम इस कहानी के संबंधित कुछ शब्द और उनके अर्थ को जानना चाहिए, क्योंकि आप इस स्टोरी को अच्छे से समझ सके. किसान, किसान రైతు. పడోసి, పడోసి పొరుగువారు. భలా బురా కెహనా, భలా బురా కెహనా నిందారోపణ చేయుట. అయితే ఒకటి భలా బురా కెహనా, హిందీలో కొన్ని పదాలని అదే విధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేం. ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఉండదు, ఎందుకంటే ఒకే పదానికి చాలా అర్థాలు ఉంటాయి, వేరువేరు అర్థాలు ఉంటాయి. ఇక్కడ భలా బురా కెహనా అంటే నిందారోపణ చేయుట, నిందించుట, అంటే ఎదుటివారిపైన మాటలు వేయడం, నోరు జారుట, మాట తోలడం, ఇలా చాలా రకాల అర్థాలను ఇస్తుంది. భలా బురా కెహనా అంటే నిందారోపణ చేయుట. ఎహసాస్, ఎహసాస్ గ్రహించుట. సంత్, సంత్ సాధువు. ఉపాయ్, ఉపాయ్ ఆలోచన. పంక్, పంక్ ఈక, ఫెదర్. ఇకట్టా కరణ, ఇకట్టా కరణ సేకరించుట, ఒక్కటిగా చేయుట. బీచో బీచ్, బీచో బీచ్ మధ్య మధ్యలో. ముఖ్, ముఖ్ నోరు. కథ మొదలు పెడదాం. एक बार एक किसान ने अपने पड़ोसी को भला बुरा कह दिया. एक बार ఒకసారి, ఏక్ ఒక, కిసాన్, కిసాన్ అంటే రైతు అని చెప్పుకున్నాం కదా. కిసాన్ నే రైతు, అప్పనే, అప్పనే తన యొక్క, పడోసీకో పొరుగువారి గురించి, భలా బురా కెహదియా, భలా బురా కెహదియా నిందారోపణ చేశాడు, అంటే మాటలు జారవిడిచాడు, మాట తూలాడు. ఏక్ బార్ ఈ కిసాన్ నే అపనే పడోసీకో భలా బురా కెహదియా, ఒకసారి ఒక రైతు తన పొరుగువారి గురించి నిందారోపణ చేశాడు, లేదా పొరుగువారిని నిందించాడు, అంటే పొరుగువారిని మాట తోలనాడాడు అని. पर जब बाद में उसे अपनी गलती का एहसास हुआ तो वह एक संत के पास गया. पर కానీ, లేకిన్ అన్నా కూడా కానీ అనే. పర్ కానీ, జబ్ బాద్ మే, జబ్ ఎప్పుడైతే, బాద్ మే తరువాత, జబ్ బాద్ మే తరువాత, ఉసే అతనికి, అప్పని తన యొక్క, గల్తీ కా ఎహసాస్ హువా, గల్తీ కా ఎహసాస్ హోనా అంటే తప్పును గ్రహించడం. గల్తీ అంటే తప్పు, ఎహసాస్ అంటే గ్రహించడం. గల్తీ కా ఎహసాస్ హువా అంటే తప్పును గ్రహించాడో. తో అప్పుడు, వహ్ అతను, ఏక్ ఒక, సంత్ సాధువు వద్దకు వెళ్ళాడు. సంత్ కే పాస్ గయా, సంత్ అంటే సాధువు, పాస్ అంటే దగ్గరకు, కే పాస్ అంటే సాధువు దగ్గరకు, గయా వెళ్ళాడు. पर जब बाद में उसे अपनी गलती का एहसास हुआ तो वह एक संत के पास गया. కానీ తరువాత అతను తన తప్పును గ్రహించి అతను ఒక సాధువు వద్దకు వెళ్ళాడు. उसने संत से अपने शब्द वापस लेने का उपाय पूछा. उसने అతను, సంత్ సే, సంత్ అంటే సాధువు, సే అంటే తో, సంత్ సే అంటే సాధువుతో, అప్పనే తన యొక్క, శబ్ద్, శబ్ద్ అంటే మాటలు, వాపస్, వాపస్ అంటే వెనక్కి, లేనా అంటే తీసుకోవడం, వాపస్ లేనా అంటే వెనక్కి తీసుకోవడానికి, ఉపాయ్ పూచ, ఉపాయ్ ఉపాయం, పూచ, పూచ అంటే కోరడం. ఉస్నే సంత్సే అపనే శబ్ద్ వాపస్ లేనేకా ఉపాయ్ పూచ, అతను సాధువుతో తన మాటలను వెనక్కి తీసుకోవడానికి ఉపాయం కోరాడు. సంత్ నే కిసాన్ సే కహా, तुम खूब सारे पंख इकट्ठा कर लो और उन्हें शहर के बीचों बीच जाकर रख दो. संत ने సాధువు, కిసాన్ సే, కిసాన్ అంటే రైతు, సే అంటే తో, కిసాన్ సే అంటే రైతుతో, కహా చెప్పాడు, తుమ్ నీవు, కూబ్ సారే చాలా, కూబ్ సారే అంటే చాలా ఎక్కువగా, పంక్, పంక్ అంటే ఈకల, ఫెదర్స్, ఇకట్టా కరలో, ఇకట్టా అంటే చెప్పాను కదండి ఒక్కటిగా సేకరించడం, ఇకట్టా కర్లా అంటే సేకరించి, ఔరు మరియు, ఉన్హే వాటిని, షహర్ నగరం, షహర్కే నగరం యొక్క, బీచో బీచ్ మధ్య మధ్యలో, జాకర్ రగ్దో వెళ్ళి ఉంచు అని చెప్పాడు. సంతనే కిసాన్ సే కహా, తుమ్ ఖూబ్ సారే పంక్ ఇకట్టా కర్లో और उन्हें शहर के बीचों बीच जाकर रख दो.
సాధువు రైతుతో చెప్పాడు, నీవు చాలా ఫెదర్స్ ని సేకరించి మరియు వెళ్లి వాటిని నగరం యొక్క మధ్య మధ్యలో ఉంచు అని. కిసాన్ నే ఐసా హీ కియా ఔర్ ఫిర్ సంత్ కే పాస్ పహుంచ్ గయా. కిసాన్ నే ఐసా హీ కియా, కిసాన్ రైతు, ఐసా హీ కియా అదే పని చేసి, అయితే సాధువు ఏదైతే చెప్పాడో అదే పని చేసి, ఔర్ మరియు, ఫిర్ తిరిగి, సంత్ కే పాస్ సంత్ సాధువు, పాస్ వద్దకు, కే పాస్ అంటే సంత్ కే పాస్ అంటే సాధువు వద్దకు, పహుంచ్ గయా పహుంచ్ అంటే చేరుకోవడం, పహుంచ్ గయా అంటే చేరుకున్నాడు. కిసాన్ నే ఐసా హీ కియా ఔర్ ఫిర్ సంత్ కే పాస్ పహుంచ్ గయా. రైతు అదే పని చేసి మరియు తిరిగి సాధువు వద్దకు చేరుకున్నాడు. తబ్ సంత్ నే కహా అబ్ జావో ఔర్ ఉన్ పంకోं को इकट्ठा करके वापस ले आओ. తబ్ సంత్ నే కహా, తబ్ అప్పుడు, సంత్ నే కహా సాధువు చెప్పాడు, అబ్ ఇప్పుడు, జావో వెళ్ళు, ఔర్ మరియు, ఉన్ పంకోं को ఆ ఫెదర్స్ అన్నింటినీ, ఇకట్టా కరకే ఒక్కటిగా చేసి, ఒక్కటిగా సేకరించి, వాపస్ తిరిగి, లే ఆవో తీసుకురా. సంత్ నే కహా అబ్ జావో ఔర్ ఉన్ పంకోं को ఇకట్టా కరకే వాపస్ లే ఆవో. అప్పుడు సాధువు చెప్పాడు, ఇప్పుడు వెళ్ళి ఆ ఫెదర్స్ అన్నింటినీ ఒక్కటిగా సేకరించి తిరిగి తీసుకురా అని. కిసాన్ వాపస్ గయా. తబ్ తక్ సారే పంక్ హవా సే ఇద్దర్ ఉదర్ ఉడ్ చుకే తే. కిసాన్ రైతు వాపస్ గయా వాపస్ తిరిగి, గయా వెళ్ళాడు, పర్ కానీ, తబ్ తక్ అప్పటికే, తబ్ తక్ అప్పటికే, అబ్ తక్ అంటే ఇప్పటికే, తబ్ తక్ అంటే అప్పటికే, సారే పంక్ ఆ ఫెదర్స్ అన్ని, పంక్ సారే పంక్ ఆ ఫెదర్స్ అన్ని, హవాసే హవా అంటే గాలి, హవాసే అంటే గాలి వలన, గాలితో, ఇదర్ ఉదర్ ఇక్కడికి అక్కడికి, ఉడ్ చుకేతే ఉడ్న అంటే ఎగిరిపోవడం, ఉడ్ చుకేతే ఎగిరిపోయాయి. కిసాన్ వాపస్ గయా పర్ తబ్ తక్ సారే పంక్ హవాసే ఇదర్ ఉదర్ ఉడ్ చుకేతే. రైతు తిరిగి వెళ్ళాడు కానీ అప్పటికే ఆ ఫెదర్స్ అన్ని కూడా అక్కడికి ఇక్కడికి ఎగిరిపోయాయి. ఔర్ కిసాన్ ఖాళీ హాత్ సంత్ కే పాస్ పహుంచా. ఔర్ కిసాన్ ఔర్ మరియు, కిసాన్ రైతు, ఖాళీ హాత్ ఖాళీ అంటే ఖాళీగా అంటే ఏమీ లేకుండా, ఎంటీ, హాత్ చేతులు, ఖాళీ హాత్ ఒట్టి చేతులతో, సంత్ కే పాస్ పహుంచా సంత్ సాధువు, పాస్ దగ్గరకు, సంత్ కే పాస్ సాధువు వద్దకు, పహుంచా చేరుకున్నాడు. ఔర్ కిసాన్ ఖాళీ హాత్ సంత్ కే పాస్ పహుంచా మరియు రైతు ఖాళీ చేతులతో సాధువు వద్దకు చేరుకున్నాడు. తబ్ సంత్ నే ఉస్సే కహా కి ఠీక్ ఐసా హీ తుమ్హారే ద్వారా కహే గయే శబ్దోं के साथ होता है. తబ్ సంత్ నే అప్పుడు సాధువు, ఉస్సే కహా అతనితో చెప్పాడు, ఆ రైతుతో చెప్పాడు, ఠీక్ ఐసా హీ ఠీక్ ఐసా హీ ఇదే విధంగా, తుమ్హారే ద్వారా తుమ్హారే నీ యొక్క, ద్వారా నీ ద్వారా, కహే గయే శబ్దోं के साथ होता है. कहना అంటే చెప్పడం, కహే గయే చెప్పబడిన, శబ్దోं के साथ మాటలకు కూడా, होता है అవుతుంది. तब संत ने उससे कहा कि ठीक ऐसा ही तुम्हारे द्वारा कहे गए शब्दों के साथ होता है. అప్పుడు సాధు అతనితో చెప్పాడు, ఇదే విధంగా నీ ద్వారా చెప్పబడిన మాటలకు కూడా ఇలానే జరుగుతుంది. అంటే ఏ విధంగా అయితే గాలి వలన ఫెదర్స్ అన్ని అక్కడికి ఇక్కడికి ఎగిరిపోయాయి, మనం ఒక్కటిగా చేయలేకపోయామో, అదే విధంగా మన నోటి నుంచి జారవిడిచిన మాటలు కూడా చెల్లాచెదరైపోతాయి, మనం కావాలనో కూడా వెనక్కి తీసుకోలేము. तुम आसानी से इन्हें अपने मुख से निकाल तो सकते हो पर चाहकर भी वापस नहीं ले सकते. तुम నీవు ఆసానీసే, ఆసాన్ అంటే సులువుగా, సులభంగా, ఈజీగా, ఆసానీసే చాలా సులువుగా, ఇన్హే వాటిని, ఆ మాటలను, అప్పనే నీ యొక్క, ముక్సే ముక్ అంటే నోరు, ముక్సే నోటి నుండి, నికాల్తో సక్తే హో నికాల్నా అంటే వదిలివేయడం, జారవెచ్చడం, నికాల్తో సక్తే హో జారవెడచవచ్చు, పర్ కానీ, చాహ్ కర్బీ చాహ్నా అంటే కోరుకోవడం, చాహ్ కర్బీ అంటే కోరుకున్నా కూడా, వాపస్ తిరిగి, నహీ లే సక్తే తీసుకోలేరు. తుమ్ ఆసానీసే ఇన్హే అపనే ముఖ్ సే నికాల్తో సక్తే హో పర్ చాహ్ కర్బీ వాపస్ నహీ లే సక్తే. మీరు చాలా సులువుగా వాటిని మీ నోటి నుండి జారవెడచవచ్చు, కానీ మీరు కోరుకున్నా కూడా వాటిని వెనక్కి తీసుకోలేరు అని. ఓకే లెర్నర్స్, మీకు ఈ స్టోరీ ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే మా విఆర్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు. అదేవిధంగా మీకు హిందీ నేర్చుకోవడానికి మా వీడియోస్ అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ సెషన్లో మరొక చిన్న కథతో కలుద్దాం. అంతవరకు నమస్తే. అలాగే హిందీ మరియు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ కోసం సంప్రదించండి 9603339977.